తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర 7.8 కోట్లకు పైగా షేర్ అందుకొని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న నాగచైతన్య నటించిన మజిలీ సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర కూడా అద్భుతమైన లెవెల్లో ఓపెన్ అయ్యి సంచలన రికార్డుల వైపు అడుగులేస్తూ దూసుకుపోతుంది. సినిమాకు ఉగాది హాలిడే అడ్వాంటేజ్ గా మారడంతో రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు లెవెల్లో పోల్చుకుంటే డ్రాప్స్ కేవలం 10% వరకు మాత్రమే ఉండటం విశేషమని చెప్పవచ్చు. దాంతో రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా అద్భుతమైన వసూలను కురిపించే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఎలక్షన్ మూవ్మెంట్ అలాగే ఈ రోజు 2 IPL మ్యాచ్లు ఉండటంతో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పరంగా సినిమాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. వాటితో సినిమా ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది పక్కకు పెడితే ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ బుకింగ్స్ ని బట్టి చూస్తే ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఆన్లైన్ బుకింగ్స్ జోరు అందుకుంటున్న నేపథ్యంలో ఓవరాల్ గా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మినిమం 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అలాగే IPL ఎలక్షన్ ఎఫెక్ట్లు అనుకున్న రేంజ్ లో లేకుండా ఉంటే లెక్క మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మరి రెండవ రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర మజిలీ సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. మొత్తం మీద మజిలీ సినిమా మొదటి వీకెండ్ లో చాలా వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లో వెనక్కి తీసుకువచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక సోమవారం నుండి సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.